రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లాంటును కాపాడుతామని ప్రకటించి కార్మికుల గొంతు కోసారని బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖ కూర్మనపాలెం దీక్షా శిబిరంలో నిరసన చేస్తున్న ఉక్కు కార్మికులకు మద్దతుగా బీవీ రాఘవులు నిలిచారు. ఈ నేపథ్యంలో బీవీ రాఘవులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారని, వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపి ఉక్కు యాజమాన్యం కార్మికులపై చర్యలు తీసుకోవడం అమానుషమంటూ ఎద్దేవా చేశారు. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తున్నారా అని, ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సెయిల్లో విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రైవేటీకరించడానికి, దీన్ని నష్టాలు చేయడం కోసం, కార్మికులను వేధించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్యాకేజ్ అనేది కంటి తుడుపు అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ ప్యాకేజ్ కార్మికుల కోసం కాదు, ప్లాంట్ కోసం కాదు, బ్యాంకులు అప్పులు తీర్చడం కోసం అనేది అని చెప్పేసి ఇప్పుడు స్పష్టం అయిపోయింది. ఎందుకంటే ఈ ప్లాంట్ ఆ చిన్న ప్యాకేజీల ద్వారా పరిష్కారం అయ్యేది కాదు. దీనికి వైబుల్గా నడవాలి, ఇది బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే దీనికి కావాల్సిన ఒక గని కేటాయింపు, సొంత గని కేటాయింపు చేయాలి. దాని గురించి మాట్లాడటం లేదు. సెయిల్లో కలపడం ద్వారా దీనికి ఒక శక్తి వస్తుంది. సెయిల్లో కలపడానికి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకుముందు పార్లమెంట్లో మేము ప్రైవేటీకరణ కోసం మేము ముందుకు పోతామని చెప్పేసి ప్రకటన నుంచి వెనక్కి తగ్గలేదు. అవేమీ చేయకుండా ఈ ప్లాంట్ని మేము రక్షించేస్తాం, ఈ ప్యాకేజీ సర్వస్వం అని చెప్పేసి ఎవరు చెప్పినది మోసం. ఇప్పటికీ కొంతమంది అటువంటి పద్ధతిలో చెప్తే వారు పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ వలన ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే కార్మికులందరినీ వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక కుట్ర స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేస్తుంది. యాజమాన్యం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జీతభత్యాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళని మీరు వీఆర్ఎస్ పెట్టమని చెప్పేసి మనం అంటాం, పొగబెట్టి వెళ్ళగొట్టడం అనేది. వీఆర్ఎస్ పెట్టమని ఒత్తిడి చేసి బయటకు పంపాలని పర్మనెంట్ కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా కార్మికుల యొక్క నైతిక శక్తిని కూడా దెబ్బతీసి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ ప్లాంట్ ఎంత సమర్థవంతమైన ప్లాంటో ఈ గత 4 నెలల ఉత్పత్తిని చూస్తే అర్థమవుతుంది. 4 నెలల్లోనే 10,000 కోట్ల రూపాయలు ఉత్పత్తి జరిగిందంటే 7 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. అటువంటి ప్లాంట్ని పూర్తి స్థాయిలో సామర్థ్యంతో పనిచేయించేదానికి కాకుండా తన యొక్క కుట్రల్ని దీన్ని దెబ్బతీసి బలహీనం చేయాలనే కుట్రలను కొనసాగించడం అనేది దారుణం. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ప్యాకేజీ ఈ 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ కాదు, ఈ ప్లాంట్ని ప్రైవేటీకరించమని, సెయిల్లో కలుపుతామని, గని కేటాయిస్తామని చెప్పేసి, అలాగే వేతన ఒప్పందం ఏదైతే చేస్తున్నారో దాన్ని అమలు జరుపుతామని చెప్పేసి వీటన్నిటితోటి కలిపిన ఒక ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరూ ఐక్యంగా ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రతిష్టాత్మకమైన అంశంగా తీసుకొని దీన్ని రక్షించుకునేదని ముందుకు రావాలని చెప్పేసి సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం.